దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 16. ఈరోజు వాక్య భాగము. దావీదు ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనేను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 24-25 వచనములు. దావీదు జీవితంలో మరి ఒక సంతోషకరమైన దినము కలదు. అది దేవుడు దావీదును యెబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తెచ్చిన దినమే. తాను శోధింపబడి తన బలము తన సైన్యము యొక్క సంఖ్యపై ఆధారపడి ఉన్నట్లు వారిని లెక్కించెను గనుక దేవుడు అతన్ని శిక్షించెను. యెబూసీయుడైన అరౌనా కళ్ళమునొద్ద దావీదు పశ్చాత్తాపడెను. అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావీదును క్షమించెను. అందువలనే అది దావీదు జీవితంలో ఎంతో సంతోషకరమైన దినము. నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అవిధేయుడవై అంధుడువై చేసిన గొప్ప పాపము క్షమింపబడిన దినము నిజముగా గొప్ప సంతోషకరమైన దినము కాదా? ప్రైజ్ ది లార్డ్.